సో లాస్ట్ వీడియోలో మనం ఐటమ్ 1 ఐటమ్ 2 ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటే ఐటమ్ 1 ఈస్ టు ఐటమ్ 2 1:3 రేషియోలో మిక్స్ చేయొచ్చు అని చూసాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లం డిఫరెంట్గా చూద్దాం. ఒకవేళ మీకు రేషియో ఇచ్చేస్తే మిక్స్చర్ యొక్క ప్రైస్ రిజల్టెంట్ ప్రైస్ ఎంత అవుతుంది అని అడుగుతారు. సో ఇప్పుడు మనకి ఐటమ్ 1 50 అని ఇచ్చారు, ఐటమ్ 2 70 అని ఇచ్చారు, 70 per kg. ఇప్పుడు per kg. ఇప్పుడు ఈ రెండింటిని 1:3 రేషియోలో మిక్స్ చేస్తే రిజల్టెంట్ మిక్స్చర్ యొక్క ప్రైస్ ఎంత, పర్ కేజీ ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, ఒకవేళ ఇది 50 ఇది 70 ఇది ఎక్స్ అని అనుకుందాం రిజల్టెంట్ది. అప్పుడు ఏమవుతుంది, మన ప్రపోర్షన్ ప్రకారం అది ఎక్స్ అనేది 50 and 70 మధ్యలో ఉండాలి. సో 70 మైనస్ ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ మైనస్ 50 అవుతుంది. సో ఈ రేషియో 70 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 50 అనేది 1:3. సో 210 మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 50. 260 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 times 5, 65. సో ఇది ఇందాక చేసిన ప్రాబ్లంకి రివర్స్ చేసాం. సో ఒకవేళ మిక్స్చర్ ఐటమ్ 1 50 ఐటమ్ 2 70 ఉంటే రిజల్టెంట్ మిక్స్చర్ 65 రావాలి అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటే 1:3 అని లాస్ట్ వీడియో చూసాం. ఇప్పుడు ఒకవేళ ఐటమ్ ఏ రేషియోలో మిక్స్ చేశారనేది ఇస్తే రిజల్టెంట్ మిక్స్చర్ అనేది ఎక్స్ అనుకుని ఎక్స్ అనేది ఎగ్జిమ్ చేసుకుని ఆ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. సో ఇది థ్యాంక్ యూ.